44వ అధ్యాయాన్ని చదవాలండి. ఈ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే ఇర్మియా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మాటల్లో ఆఖరి ప్రవచనం అండి. అంటే రాయబడిన వాటిలో ఆఖరిదండి. ఆ తర్వాత ఆ ప్రజలు కూడా పాప జీవితంలో పరాకాష్ఠకు చేరిపోయారండి, పీక్కి వెళ్ళిపోయారండి. అంటే అసలు ఆ మాట చదువుతున్నప్పుడు మనకి భయం వేస్తుందండి. అసలు వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడారా అనిపిస్తుంది అనమాట. అంత పీక్కి వెళ్ళిపోయారండి. ఇశ్రాయేల్ ప్రజలు మొదటి నుంచి తిరుగుబాటుదారులే, లాస్ట్లో కూడా తిరుగుబాటుగానే ఉన్నారండి. అది తెలియజేసే అధ్యాయం ఈ అధ్యాయం 44 అధ్యాయం. ఓకే. ఇర్మియా యోషియా కాలం నుంచి ప్రవక్తగా పనిచేస్తున్నాడు. యోషియా కాలంలో పనిచేశాడు. ఆ తర్వాత యెహోయాహాజు కాలంలో పనిచేశాడు. ఆ తర్వాత యెహోయాకీము కాలంలో పనిచేశాడు. ఆ తర్వాత యెహోయాకీను కాలంలో పనిచేశాడు. ఆ తర్వాత సిద్కియా కాలంలో పనిచేశాడు. సిద్కియా చెరకు వెళ్ళిపోయిన తర్వాత గెదల్యాను గవర్నర్గా నియమించారు. గెదల్యా కాలంలో పనిచేశారు. గెదల్యా చంపబడిన తర్వాత బలవంతంగా ఆయన్ని ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు. ప్రస్తుతం ఆయన ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో రక్షించబడాలని అని వెళ్ళిపోయిన యూదులకి మీకు ఇక్కడ రక్షణ ఉండదు, యూదయలోనే ఉండవలసింది, యూదయలోనే ఉండాలి, కానీ మీరు కాదని ఇక్కడికి వచ్చారు. యూదయకి ఏం సంభవించిందో ఐగుప్తు కూడా అదే సంభవిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో వాళ్ళు భయంకరమైన విగ్రహాలను చేస్తున్నారండి. ఆకాశరాణి అని చెప్పేసి అనే దేవతకు వాళ్ళు పూజలు చేస్తున్నారండి. ఆకాశరాణి అది చేయొద్దు అని చెప్పేసి అంటే మేము చేస్తాం, మేము అలా ఆమెకి పూజలు చేస్తున్నప్పుడు మా పరిస్థితులన్నీ బాగున్నాయి, ఆమెకు పూజ చేయకపోతే మాకు కీడు సంభవిస్తుంది, అన్ని నష్టాలే జరుగుతున్నాయి, కాబట్టి మేము చేస్తాం అని చెప్పేసి అన్నారు. అయితే మీరు అలా చేస్తే మీరు యోదయ దేశానికి తిరిగి రారు, ఇక్కడ ఈ శేషమంతా ఇక్కడే నశించిపోద్ది అని చెప్పేసి ఆయన ఆ చివరి ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆ విషయాల్ని చదువుదాం. మొదటిగా 44వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూద్దామండి. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా 44 1 నుంచి 10 వచనాలు. నేను ఇక్కడ బోర్డు మీద నోట్స్ రాయటం అవ్వదు, మీరు సాధ్యమైనంత వరకు ఎంత రాసుకోగలిగితే అంత రాసుకోండి. ఇక్కడ బోధకుడు ఎవరంటే ఇర్మియా. ఎవరికి బోధిస్తున్నాడంటే ఐగుప్తులో ఉన్న యూదా శేషం, ఐగుప్తులో ఉన్న యూదా శేషం. అప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, ఎలా చెదిరిపోయారు అని చెప్పేసి అంటే మిగ్దోలులో కానీ, తహపనేసులో కానీ, నోపులో కానీ, పత్రోసులో కానీ ఐగుప్తు దేశ వాసము చేయుచున్న యూదులు అందరిని గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది. ఎవరితోనంటే ఐగుప్తులో వాసం చేస్తున్న యూదులకందరికీ. వాడు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అంటే
మిగ్దోలులో, తహపనేసులో, నోపులో, పత్రోసులో 4 పట్టణాల పేర్లు రాశారండి. ఇవి ఐగుప్తు దేశం దక్షిణ భాగంలో ఉంటాయి. అంటే ఇప్పుడు అంత చూడలేము. తర్వాత ఎప్పుడైనా వాటిని ఆ పట్టణాలు గుర్తించే మ్యాప్ చూద్దామండి. ఓకే, ఐగుప్తుకు వెళ్ళిపోయిన యూదులకి యెహోవా వాక్కు. 2వ వచనం, నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణాలన్నింటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూస్తున్నారు. ఇంకా మెసేజ్ లేదు, జరిగిన సంగతి చెప్తున్నాడు. యెరూషలేము పట్టణం మీదకి, యెరూషలేము వీధుల్లోనూ యూదా పట్టణాలన్నింటి మీదకి నేను రప్పించిన కీడంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఏం కీడు రప్పించాడండి? వాళ్ళని బబులోను చెరకు పంపించేసేయటం అండి. అదండి వాళ్ళకి వచ్చిన కీడు. మీరు వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోవటం మీరు చూశారు అని. అంటే మీకు ఇంకా ఆ కోర్సు అవ్వలేదు. అంటే బబులోను చెరకు వెళ్తారండి. ఇశ్రాయేల్ ఏమో అషూరు చెరకు వెళ్తారండి, యూదులేమో బబులోను చెరకు వెళ్తారండి. 3 దప్పాలుగా వెళ్తారండి. ఇది యాక్చువల్గా ఇరిమియా కాలంలో 3వ దప్ప వెళ్ళారండి. అలాగే అది తర్వాత మీరు చదువుతారు, ఇప్పుడు అది చదవటానికి అవ్వదు. ఓకే, 3వ వచనం, మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయుచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపం పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా. ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు విగ్రహారాధన చేశారు. ఇక్కడ విగ్రహానికి సంబంధించి ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే, మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్ని దేవతలను అనుసరించుచు పూజించుచు వాడు ధూపం వేస్తూ వచ్చారు అన్నాడు. అంటే ఇక్కడ ఆయన చెప్పే మాట ఏమిటంటే, మీరు పూజించిన దేవతలు మీ పితరులకు తెలియవు, అసలు మీకు తెలియదు. ఈ మధ్య కొత్త దేవతలు వచ్చారు అంటున్నాడు అనమాట. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, యెహోవాను విడిచిపెట్టి తమకిష్టం వచ్చినట్టుగా దేవతలు పూజించారండి. ఎవరో ఈ ఒక్క కొత్త దేవత పేరు చెప్తే దాన్ని పూజించేవారు, కొత్త దేవత పేరు చెప్తే దాన్ని పూజించేవారు అన్నమాట. మన దేశంలో కూడా పూర్వం లేని దేవతలు, కొత్త వచ్చిన దేవతలే ఉన్నాయండి, బోళ్ళు ఉన్నాయండి. అంటే నా జీవితంలోనే నా చిన్నప్పుడు లేని దేవత నాకు 40 years వచ్చినప్పుడు కొత్త దేవత వచ్చిందండి. అంతకుముందు మా చిన్నతనంలో లేదండి, అసలు పేరే లేదండి. అప్పుడు పేపర్లో కూడా వచ్చిందండి. అలాగండి. అంటే ఇక దేవతలను సృష్టిస్తారు, వాటికి కథలు అల్లుతారు, మళ్ళీ పాత కథలకి కనెక్షన్ పెడతారు, ఏదన్నా చేస్తారండి. అందుకే ఏమంటాడంటే, మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్ని దేవతలను మీరు అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయచ్చు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసిన దోషం చేత నాకు కోపం పుట్టించిరి. అంటే ఈ పుస్తకం ఎలా ఉంటుందంటే ద్వితీయోపదేశకాండంలాగా ఉంటుందండి. రిపిటేషన్ ఉంటుంది, చెప్పింది చెప్పినట్టు ఉంటుంది, అవే పదాలు మళ్ళీ వాడతారు, అలా కొంచెం కఠినంగా ఉంటుందండి. అంటే ఈజీ పుస్తకం కాదండి, కొంచెం కఠినంగా ఉంటుందండి. అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే సులువు అవుద్ది. ఓకే, వాళ్ళు తమకు తెలియని దేవతలు పూజించడం వల్ల యెహోవాకి ఏమొచ్చిందండి? కోపం వచ్చిందండి. నాకు కోపం పుట్టించారు. కోపం పుట్టించినందువల్ల ఫలితం ఏంటండి? నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా. ఏవి?
యెరూషలేం పట్టణము, యూదా పట్టణాలు, యూదా దేశంలో ఉండే పట్టణాలన్నీ నివాసులు లేకుండా పాడైపోయినాయి. నివాసులు లేకుండా ఎందుకు పాడైపోయినాయంటే యెహోవాకు కోపం వచ్చింది కాబట్టి. యెహోవాకి ఎందుకు కోపం వచ్చిందంటే విగ్రహారాధన చేశారు కాబట్టి. ఆ విగ్రహారాధన ఎలాంటిదంటే క్రొత్త దేవతలు పూజించారు, వాటిని పూజించారు, వాటికి ధూపం వేశారు, వాటిని అనుసరించారు అన్నాడండి. అది 3వ వచనంలో సంగతి. 4వ వచనం, మరియు నేను పెందరగడ్డ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని. నేను నా ప్రవక్తలు పంపించాను. ప్రవక్తలు పంపించి ఏం చెప్పించాడండి? నాకు అసహ్యమైన ఏ హేయ కార్యాన్ని మీరు చేయొద్దు, చేయకుండుడి అని చెప్పించాడట. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నాకు అసహ్యమైన ఏ హేయ కార్యములు, నాకు అసహ్యమైన హేయ కార్యములు మీరు చేయకుండా ఉండాలి. అంటే మీరు పెన్ను ఇప్పుడే తీశారు, ఇంతకుముందే తీసి ఉండాలి. ఎప్పుడు తీసి ఉండాలి? 1వ వచనం చదువుతున్నప్పుడు మిగ్దోలు గుర్తుపెట్టాలి, తహపనేసు గుర్తుపెట్టాలి, నోపు గుర్తుపెట్టాలి, పత్రోసు గుర్తుపెట్టాలి. 2వ వచనంలో కీడంతయు యెరూషలేం మీదకి యూదా పట్టణాల మీదకి రప్పించిన కీడంతయు గుర్తుపెట్టాలి. 3వ వచనంలో ఎరుగని అన్య దేవతలు అంటే మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతల్ని, ఆ అన్య దేవతల్ని 1 అనుసరించారు, 2 పూజించారు, 3 ధూపం వేశారు. అంచేత యెహోవాకి కోపం వచ్చింది. కోపము గుర్తుపెట్టాలి. అప్పుడు కోపం వస్తే ఏం సంభవించింది? నేడు నివాసులు లేకుండా ఆ పట్టణాలు పాడైపోయినాయి, మనుషులు లేకుండా పోయారు. అలాగనమాట అండి. అలాంటివి గుర్తుపెడితే ఆ వచనం కానీ ఆ పేరా కానీ అర్థం అవుతుందండి. గుర్తుపెట్టకపోతే ఏం అర్థం కాదండి. ఈరోజు నేను అలా చెప్పడానికి కారణం నేను గుర్తులు పెట్టుకుంటానండి, ఒకదానికి ఒక గుర్తు పెట్టుకుంటాను. ఓకే, 4వ వచనం, నేను నా ప్రవక్తలను పంపించాను. ప్రవక్తలు ప్రకటించారండి, యెహోవాకు అసహ్యమైన హే కార్యాలని మీరు చేయొద్దు అని ప్రకటించారటండి. అప్పుడు విశ్వాసైతే ఏమంటాడండి? అయ్యా ఇర్మియా గారు, దైవజనుడా, మేము చెయ్యం, మమ్మల్ని క్షమించండి, మేము చెయ్యం, మేము దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి అంటారండి. చెడ్డాడైతే ఏమంటాడండి? ఏంటంటే చేస్తాను, ఏం చేస్తావు నువ్వు అంటాడు. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి, ఓ 4 మాటలు వివరించారు. 4 మాటల్లో వాళ్ళ సంగతి ఇశ్రాయేలు స్వభావం చెప్పాడండి. వారు ఆలకింపకపోయిరి, నాకు అసహ్యమైన హే కార్యాలు మీరు చేయకుండా ఉండండి అని చెప్పేసి అంటే, 1 వారు ఆలకింపకపోయిరి, 2 అన్య దేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. ఆలకింపకపోయిరి, బ్రదరు ఆలకింపకపోయిరి అనే మాట తర్జుమా చేయడానికి, ఆలకింపకపోయిరి. 4వ వచనం, 5వ వచనం, అమ్మా వారు ఆలకింపకపోయిరి 1, 2 అన్య దేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి, 3 తమ దుర్మార్గతను విడవకపోయిరి, 4 చెవి ఎక్కకపోయిరి. ఆ మాటకు చెవక్కలేదటండి. బ్రదరు ఎలాగున్నాయండి ఆ మాటలు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? ఘోరంగా ఉందండి, ఘోరంగా ఉందండి. ఆలకింపకపోయిరి, మానకపోయిరి, విడవకపోయిరి, చెవి ఎక్కకపోయిరి. ఇప్పుడు అలాగే ఉందండి. నేను ప్రతిరోజు సువార్థికులతో మాట్లాడతానండి.
బ్రదరు ఏమైనా స్టడీస్ ఉన్నాయా అని అడుగుతానండి ఎవరినైనా సరే. అసలు ఏమి లేవు బ్రదరు. అసలు వాక్యం వినే వాళ్ళు లేరటండి. వాక్యం వింటామని ఎవరు రావట్లేదటండి. వాక్యం వినటానికి సమయం ఇవ్వట్లేదటండి. రేపు రొద్దున మీరే అదే ఎదుర్కొంటానండి. పూర్వం వాక్యం వినే వాళ్ళు ఉండేవారండి, కానీ ఇప్పుడు వాక్యం అంటే మనుషులు సమయం పెట్టట్లేదండి. కంప్యూటర్ దగ్గర లేకపోతే సెల్ ఫోన్ దగ్గర వాళ్ళ జీవితాలు సరిపోతున్నాయండి. టీవీ దగ్గర వాళ్ళ జీవితాలు సరిపోతున్నాయండి. కొంతసేపు దేవుని వాక్యం నేర్చుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నారండి. ఇప్పుడు అదే పరిస్థితి ఉందండి. 6వ వచనం, కావున అంటే వాళ్ళు వింటలేదు కాబట్టి నా ఉగ్రతయు నా కోపము కుమ్మరింపబడి యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ రగులుకొనిను. పిల్లడు మాట వినకపోతే తండ్రి కోపం వస్తుందండి. వస్తుందా? వస్తుందండి. అలాగే మనం మాట వినకపోతే యెహోవా కోపం వస్తుందా? కోపం వస్తుందండి. అంటే యెహోవా దేవుడు మనం ఎలా చూడాలంటే ఆయన అత్యంత కృప కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, అలా చూడాలండి. అదే సమయంలో ఇంకో మాట కూడా ఆలోచించాలండి. ఆయన కోపం కూడా వస్తుంది. ఉగ్రుడు, రౌద్రుడు, ఆయన కోపం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఆయన కోపం రేపకూడదు. అమ్మ కోపం రేపితే తొందరగా చల్లారిపోద్దండి. నాన్న కోపం రేపితే కొంచెం ఎక్కువసేపు ఉంటుందండి. అవునండి. అయితే నాన్న కోపం, అమ్మ కోపం కంటే నాన్న కోపం కొంచెం గట్టిది. దేవుడి కోపం ఇంకా భయంకరమైంది. దేవుడి కోపం రేపకూడదండి. అప్పుడు ఎప్పుడు కూడా నేను చేసే పని దేవుడు కోపం రేపుతుందా, లేకపోతే దేవుడు ఆనందించేటట్టుగా నా మీద జాలి పెట్టేట్టుగా ఉంటుందా? నేనేదో అడ్వర్టైజ్మెంట్ చూశానండి. పిల్లోడు వర్షంలో తడిసాడండి. వర్షం పడుతుంది, వర్షంలో తడిసి ఇంటికి వచ్చాడు. తల్లికి కోపం వచ్చింది. తల్లికి కోపం వస్తే ఆ పిల్లోడు తీసి అమ్మకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అని ఏదో బొకే ఇస్తాడండి. ఏమైపోద్దండి కోపం? అలా కోపం అలా దిగిపోద్దండి. అప్పుడు ఆ పిల్లోడిని తీసుకుని కౌగులించుకుంటుందండి. అద్భుతంగా ఉందండి అది. అంటే మనం దేవుడు సంతోషపెట్టేట్టుగా చేస్తేనేమో ఆయన మన మీద కనికరం చూపిస్తాడండి. దేవుడికి కోపం వచ్చేటట్టుగా చేస్తేనేమో దాని ప్రతిఫలం భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడు యెరూషలేము మీదకి దేవుడు కోపం వచ్చింది, రగులుకుందటండి. రగులుకున్నప్పుడు ప్రతిఫలం ఏమిటో చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి ఒకళ్ళు. ప్రతిఫలం ఏంటండి? 6వ వచనంలో ప్రతిఫలం ఏంటండి? నేడున్నట్టుగా అవి పాడైపోయి ఎడారి ఆయను అంటే వెంటనే చెప్పాడండి. గనుక అనే పదం గుర్తుపెట్టాలన్నమాట అండి. అంటే బైబిల్ చదివేటప్పుడు కాబట్టి, గనుక, కాగా అలాంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టాలండి. కావున నేను అవన్నీ గుర్తుపెడతానండి. కాబట్టి, అప్పుడు, కావున, అలాగే ఇలాంటి మాటలన్నీ గుర్తుపెట్టాను. క్లూస్ అన్నమాట అండి అవి చదవటానికి. యెహోవా కోపం వచ్చింది కాబట్టి ఆయన కోపం రగులుకున్నది గనుక నేడున్నట్టు అవి పాడైపోయి ఎడారి ఆయను. అదొకప్పుడు యెరూషలేము ఎలాంటిదండి? ఎక్కువ మంది జనం కిటకిటకిటలాడే జనం ఉండే పట్టణం అండి అది. ఇప్పుడు ఏమైందటండి? ఎడారి అయిందటండి. ఇంతకుముందు చదివాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. తర్వాత విలాపవాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో, విలాపవాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో, జనభరితమైన పట్టణము ఇట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను. ఒకప్పుడు ఎలాంటిదండి పట్టణం? విలాపవాక్యములు. జనభరితమైన పట్టణము, విలాపవాక్యాలు. ఇరిమియా తర్వాత పుస్తకం అండి. ఇరిమియా తర్వాత విలాపవాక్యాలు. విలాపవాక్యాలు ఇరిమియా రాశాడండి.
ఇరిమియా తర్వాత పుస్తకం విలాప వాక్యములు, మొదటి అధ్యాయం మొదటి వచనం. జనభరితమైన పట్టణము. ఇప్పుడు పసక పండుగ వచ్చింది, ఎలాగుంటుందండి ఆ పట్టణం? కిటకిటలు ఆడిపోద్దండి. అలాగండి ఏ పండుగ వచ్చినా సరే ఆ ప్రపంచంలో ఉన్న యూదులంతా అక్కడికి వచ్చేస్తారండి. అలాంటి పట్టణం ఏకాకైపోయిందటండి, దుఃఖాక్రాంతమైంది. అది విధవరాలు వంటిదాయను. అన్ని జనుల్లో ఒకప్పుడు ఘనతకెక్కింది, సంస్థానముల్లో రాజకుమార్తె అయింది. ఇప్పుడు ఎట్లు పన్ను చెల్లించినది అయిపోయాను. అంత మార్పు వచ్చిందండి. తర్వాత ఎప్పుడన్నా చదివి నేను ఒక్క వచనం చదివాను. ఓకే, ఇప్పుడు ఆయన కోపం వచ్చిన తర్వాత ఏం సంభవించింది అంటున్నాడంటే ఎడారి అయిపోయింది అన్నాడండి. 7వ వచనం. కాబట్టి ఎడారి అయిపోయింది కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు. యెహోవా దేవుడు ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? ఏమీ శేషం లేకుండా స్త్రీలను పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్య ఉండకుండా నిర్మూలం చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? అంటే ఇక డైరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువ సెంటెన్సెస్ ఏవో ప్రశ్నలతో ఈ అధ్యాయం రాయబడిందండి. ఇంతవరకు చదివిన అధ్యాయాలకి ఈ అధ్యాయానికి చాలా తేడా ఉందండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు. ఏమీ శేషం లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్యన ఉండకుండా నిర్మూలన చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధంగా చేసుకుంటున్నారు. అంటే ఇంత కీడు జరగటానికి ఎవరు కారణం అండి? వాళ్ళే కారణం. అంటే ఈయన ఏమన్నాడంటే మీరే కారణం. మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు? మీ దేశాన్ని మీరే ఎందుకు పాడు చేసుకున్నారు? మీ పట్టణాన్ని మీరే ఎందుకు పాడు చేసుకున్నారు? మీ ప్రజలను మీరే ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఈరోజు ఎవరైనా దేవుని యొక్క కోపానికి గురైతే వాళ్ళు చేసిన పాపమే కారణం అండి. నేను కరోనా కొంచెం మొదటి దఫా కొంచెం తగ్గినప్పుడు నేను మొట్టమొదటి ప్రసంగం చేశానండి. అంటే నేను చేసిన ప్రసంగం ఏంటంటే కరోనా నివారణ అంటే మన చేతిలోనే ఉంది అనే ఓ పాట చెప్పానండి. అంటే నేను కరోనా అనేది భయంకరమైన వ్యాధి, చాలామందిని చంపేసింది. ఇది ఒక దేశానికి ఓ పట్టణానికి పరిమితం కాదు, ప్రపంచం అంతా ఊవేసింది. అంటే ప్రపంచం అంతా ఏమి నమ్ముతుందంటే ప్రకృతిలో 100 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుద్ది అని ప్రపంచం నమ్ముతుంది. కానీ దేవుని కుమారుడికి అర్థమయ్యేది ఏమిటండి? పాపం విస్తరించినప్పుడు యెహోవా కోపం వచ్చి అప్పుడు ఏదో ఓ తెగులు పంపిస్తాడనమాట. అది ఇక్కడ అదే కనపడుతుందండి, బైబిల్ అంతట్లో కనపడుతుందండి. అప్పుడు తెగులు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కోపం వచ్చింది. అప్పుడు ఏం చేయాలండి? మారు మనసు పొందడమేనండి. మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తాడండి అని చెప్పేదంటే అయిపోద్దండి. ఇక అసలు ఎక్కడ ప్రపంచం అంతా ఎక్కడ ఉండదండి. ఇక మారు మనసు పొందకపోతే అది సెలవులు పొలవులు వేస్తుందండి, ఎంతైనా విజృంభిస్తుందండి. అంటే ఇప్పుడు ఎవరైనా మారు మనసు పొందినట్టుగా అనిపిస్తుందండి? నేను చాలామందిని అడిగాను, ఎక్కువ మంది ఏమన్నారంటే లేదండి బ్రదరు. ఇటు ఒక ఆయన అంటాడు, ఏంటండి ఇంత వచ్చినా మారేటండి ఇలా అంటున్నాడండి. విగ్రహాలు ఇంకెక్కువైపోయిందండి. యెహోవా కోపం వచ్చే పాపాల్లో నెంబర్ 1 విగ్రహారాధన అండి. కానీ విగ్రహారాధన ఎక్కువైపోయిందండి, చాలా ఎక్కువైపోయిందండి.
మన ఎవరో వద్దులేండి, ఏదో విగ్రహాన్ని ఎక్కువైంది అంటానికి ఏదో చెప్పాడండి ఆయన, ఒక విశ్లేషకుడు చెప్పాడండి. ఓకే, ఇక్కడ ఆఖరి మాట చూడండి, 7వ వచనంలో మీకు విరోధముగా చేసుకొనుచున్నారు. అంటే మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు అంటే మీకు మీరే విరోధంగా చేసుకుంటున్నారు. మీకు మీరే విరోధంగా చేసుకుంటున్నారు. మీరు చేసే పాపం మీకు కీడు తెచ్చే పాపంగా చేసుకుంటున్నారు. 8వ వచనం, మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లును భూమి మీద ఉన్న జనములన్నింటిలో మీరు దోషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణం చేయుదురు. మీరేళ ఈలాగు చేయొచ్చు మీ చేతి క్రియల చేత నా కోపం పుట్టిస్తున్నారు. మళ్ళా ప్రశ్న 8వ వచనంలో రెండు రకాలైన మాటలు. ఒకటేంటంటే మీకు మీరే సమూల నాశనం తెచ్చుకున్నట్లు భూమి మీద జనములన్నింటిలో మీరు దోషణ పాలై తిరస్కరింపబడినట్లు మీరు కాపురం ఉండుటకు పోయిన ఐగుప్తులో, మీరు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి మీరు రక్షించబడ్డకు వెళ్ళారా, దోషణ పాలవటకు వెళ్ళారా? మీరు రక్షించబడ్డకు వెళ్ళారా, తిరస్కరించబడ్డకు వెళ్ళారా? వీళ్ళు ఏమనుకున్నారంటే మాకు సెక్యూరిటీ ఉంది అక్కడ అనుకున్నారండి. యోధులు ఉంటేనేమో మమ్మల్ని నెబుకద్నెజర్ చంపేస్తాడు, ఐగుప్తుకి వెళ్ళిపోతే ఐగుప్తుని ఏం చేయడు అనుకున్నారండి. ఆయన టార్గెట్ ముందేమో యోదయ, తర్వాత ఐగుప్తును కూడా నెబుకద్నెజర్ పట్టుకుపోతాడండి. అది తర్వాత జరగబోయేది. ఇర్మియా చెప్పాడు, మీరు యోధేలో ఉంటే నెబుకద్నెజరు మిమ్మల్ని ఏమి చేయడు, మీ ఎడల జాలి కలిగేటట్టుగా నేను చేస్తాను, ఇక్కడ సెక్యూరిటీ ఉంది, మీరు ఉండండి అని చెప్పేసి అంటే వాళ్ళు వినలేదండి. వాళ్ళు ప్రవక్త మాట నమ్మలేదండి. వాళ్ళకి అక్కడే సెక్యూరిటీ దొరుకుద్ది, అక్కడ మాకు యుద్ధ శబ్దాలు వినబడవు, ఖడ్గం అక్కడ ఉండదు, మేము ప్రశాంతంగా ఉంటాం అని ఐగుప్తుకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు నెబుకద్నెజర్ టార్గెట్ ఏంటండి? ఆ తర్వాత ఐగుప్తుని పట్టుకుంటాడండి. అది ఎవరికి తెలుసు? యెహోవా దేవుడికి తెలుసు. అది ఎవరికి తెలుసు? ప్రవక్తకు తెలుసు. అది ఎవరికి తెలుసు? నెబుకద్నెజర్ తెలుసు. లైన్గా జయించుకుంటూ వస్తున్నాడు అనమాట అండి. అది ఎవరికి తెలియదంటే యూదులకు తెలియదు. అంచేత భూమి మీద ఉన్న జనములన్నింటిలో మీరు దోషణ పాలై తిరస్కరింపబడినట్లు మీరు కాపురం ఉండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణం చేయుదురు. మీరు ఎలాగ చేయొచ్చు, మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టిస్తున్నారు. మళ్ళా నాకు కోపం పుట్టిస్తున్నారు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ కూడా విగ్రహాలు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు అన్నాడండి. 9వ వచనంలో వారు యూదా దేశంలోను యెరూషలేము వీధులలోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతురా? మళ్ళీ ప్రశ్న అండి, మీరు చేసిన చెడుతనాన్ని మీరు మర్చిపోయారా? మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారా అని చెప్పేసి వారు 9వ వచనం అండి, వారు యూదా దేశంలోనూ యెరూషలేము వీధుల్లోనూ జరిగించిన క్రియలను, ఏంటంటే జరిగించిన క్రియలు, యూదా దేశంలో జరిగించిన క్రియలు ఏంటి, యెరూషలేము వీధుల్లో జరిగించిన క్రియలు ఏమిటి అనగా అని వివరించాడు అనమాట అండి. అనగా అని వివరించి 5 పాయింట్లు చెప్పాడండి. 1, మీ పితరులు చేసిన చెడుతనమును. 2, యూదా రాజుల చెడుతనమును. 3,
వారి భార్యలు చెడుతనము. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఐగుప్తులో చెదిరిపోయినతో మాట్లాడుతున్నాడు కదండి. మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును 4 మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, 5 మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోయారా? ఓకే, ఇక్కడ ఇంకో చిన్న మాట ఆలోచించాలండి. కొన్ని చోట్ల భర్త త్రాగుబోతుగా ఉండి లేకపోతే దురలవాట్లు ఉండి ప్రార్థన రాకుండా ఆరాధన రాకుండా రక్షించబడకుండా ఉంటే భార్య రక్షించబడి భర్త కోసం ప్రార్థన చేస్తుందండి. కొన్ని సందర్భాల్లో భర్త విశ్వాసంగా బ్రతుకుతాడు, భార్య ప్రభువులోకి రాదు. ఈయన తపన పడుతూ ఆమె కోసం ప్రార్థన చేస్తుంటాడు. వీళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళ భార్యలు మొత్తం అందరూ విగ్రహాలను ఉన్నారండి. అది దారుణమైన పరిస్థితి అండి. ఒకళ్ళు రక్షించబడిపోతే కనీసం వాళ్ళ కోసం విజ్ఞాపన చేసే దిక్కు ఉంటుందండి. ఇద్దరూ విగ్రహాలను చేస్తే యెరూషలేములో ఉన్న యూదుల పరిస్థితి అలాంటిదే, ఇప్పుడు ఐగుప్తులో ఉన్న యూదుల పరిస్థితి కూడా అలాంటిదే. వీలైతే తర్వాత పేరులో ఆ విషయం చూస్తాం. మా భర్తలు అనుమతి లేకుండానే మేము ఆకాశానికి పూజ చేస్తున్నాం అనుకున్నాం, మీరు నువ్వు అనుకున్నావా అన్నారండి. స్త్రీలు వచ్చి మా భర్తల అనుమతితోనే మేము చేస్తున్నాం అన్నారండి. భయంకరం అండి. అంటే ఎన్ని పాయింట్లు చెప్పాడండి ఇక్కడ? 9వ వచనంలో 5 పాయింట్లు చెప్పాడండి. మర్చిపోయారా అంటున్నాడండి. 10వ వచనం, నేటి వరకు అంటే ఇర్మియా వారితో మాట్లాడుతున్న ఆ సమయం వరకు, నేటి వరకు 3 పనులు చేయలేదండి వారు. ఏంటంటే, 1 దీన మనసు ధరింపకున్నారు. 1 దీన మనసు ధరింపకున్నారు. వాళ్ళలో దీన మనసు లేదు, మీక్నెస్ లేదు. 2 భయం నొందుకున్నారు. దేవుడు అంటే భయం లేదు. 3 నేను మీకును మీ పితలకు నియమించిన ధర్మశాస్త్రమైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉన్నారు. వచనంలో 3 పనులు చేయట్లేదండి. ఏంటండి? 1 దీన మనసు లేకుండా ఉన్నారు. 2 భయం లేకుండా ఉన్నారు. 3 ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉన్నారు. ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపగై ఉన్నారు. 3 విషయాలు. అప్పుడు మనం ఒకసారి మన వైపుకి వద్దాం. జస్ట్ వచ్చిన పాఠం అంటే యెహోవా దేవుడు ఆనందించాలంటే మన దగ్గర ఏముండాలండి? దేని మనసు ఉండాలండి. యెహోవా మహోన్నతుడు, కానీ ఆయన వంగి ఎక్కడికి వచ్చేస్తాడండి? ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడండి. అంత గొప్ప దేవుడు ఇంత సామాన్యమైన వ్యక్తి దగ్గరికి దీన మనసు ఉంటే ఆయన దిగి వస్తాడండి. దీన మనసు అంటే ఏంటో మాట చెప్పండి నాకు. దీన మనసు అంటే ఏంటండి? అంతేనండి, తగ్గించుకోవడానికి వ్యతిరేకమైన పదం చెప్పండి ఎవరైనా. హెచ్చించుకుంటాం, గర్వపడటం, అతిశయించడం, అది మనకు ఎక్కువ. అన్నిటికీ అతిశయిస్తాం. నేను తెల్లగొన్నానని అతిశయిస్తాం, నేను పొడవుకున్నానని అతిశయిస్తాం, నేను లావుకున్నానని అతిశయిస్తాం, బట్టలు అతిశయించుకుంటాం, బంగారం చూసి అతిశయిస్తూ ఉంటాం, ఆస్తిపాస్తులతో అతిశయిస్తాం, ఉద్యోగం చూసి అతిశయిస్తాం, చదువుని బట్టి అతిశయిస్తాం, అన్నిటికీ అతిశయిస్తాం. తెల్లగొన్నానని అతిశయిస్తాం. నల్లగొన్నాడు కూడా అతిశయిస్తాడండి. నల్లగొన్నాడు ఎందుకు అతిశయిస్తాడండి? ఎండలో తెల్లగొన్నాడు రంగు పోద్ది, నేను నల్లగొన్నాను,
నా రంగు చెడదంటాడండి. పొడుక్కున్నాడేమో నేను పొడుక్కున్నాను అది చేస్తే పొట్టోడు అది చేస్తాడండి, పొట్టోడేమో అది చేస్తాడండి. పొడుక్కున్నాడు తొందరగా వంగిపోతాడు, నేను వంగను. అన్నిటికీ అతిశయమే. ఎవరైనా ఒక మనిషి భూమి మీద అతిశయించాడంటే దాని అర్థం ఏంటి తెలుసండి? యెహోవా మీద అతిశయిస్తున్నట్టు అర్థం అండి. నువ్వు దేని గురించి అతిశయించినా సరే యెహోవా మీద అతిశయిస్తున్నావు. నీకు ధనం ఇచ్చింది ఎవరు? యెహోవా. నీకు రంగు ఇచ్చింది ఎవరు? యెహోవా. నీకు ఈ స్థాయి ఇచ్చింది ఎవరు? యెహోవా. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. నేను సంపాదించానంటే యెహోవా మీద అతిశయిస్తున్నావు. దేవుడు మీద అతిశయించకూడదు, దేవుడు గురించి అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ఇర్మీయా గ్రంథంలోనే ఆ గొప్ప టీచింగ్ ఉందండి. అతిశయించేవాడు ఎవరి మీద అతిశయించాలంటే అన్నాడు. మొదటి 10 వచనాలకి అంటే సామాన్యంగా చెప్పుకోవాలంటే ఇర్మీయా ఐగుప్తు దేశంలో చెదిరిపోయిన యూదులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఏమంటాడంటే, మీరు కానీ మీ పితరులు కానీ ఎరగని దేవతలను మీరు పూజించారు. పూజించినందువల్ల నాకు కోపం వచ్చింది, లేకపోతే యెహోవా దేవుడు కోపం వచ్చింది. యెహోవా దేవుడు కోపం రావటం వల్ల ఇప్పుడున్న స్థితి మీరు చూస్తున్నారు కదా, ఈ స్థితి మీకు సంభవించింది. అంటే యెరూషలేము ఎడారి అయిపోయింది, మనుషులు లేని పట్టణంలాగా అయిపోయింది. ఎందుకయింది? మీరు పాపం చేసినందువల్ల. పాపం చేస్తే ఎలాగ ఉందని మీకు తెలుసు. అయినా సరే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడండి. ఇక్కడ నేను ఆ హెడ్డింగ్ పెట్టానండి. అంటే నేను హెడ్డింగ్ పెట్టడానికి కారణమైన వచనం ఏంటంటే 7వ వచనం, మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధంగా చేసుకుంటున్నారు, మీరేలా ఈ తప్పిదము చేస్తున్నారని ఇర్మీయా ఐగుప్తులో ఉన్న యూదా శాసమును ప్రశ్నించుట. మీరేలా లేకపోతే మీరు ఎలాగున ఈ తప్పిదములు చేస్తున్నారని తప్పిదములను చేయుచున్నారని మీరేలా ఈ తప్పిదములను చేయుచున్నారని ఇర్మీయా ఐగుప్తులోనున్న యూదా శేషమును ప్రశ్నించుట. ప్రశ్నించాడు కదండి. అయితే ఈ అధ్యాయం కొంచెం డిఫరెంట్గా ఉందండి. అంటే ప్రశ్నించి వాళ్ళని ఒప్పిస్తున్నాడు అనమాట అండి. ఆడియన్స్ ఎవరు? ఐగుప్తులో ఉన్న యూదా శేషం. యాక్చువల్గా యూదుల్లో మిగిలిన వాళ్ళండి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారండి, బలవంతంగా వచ్చేసారండి. పదకొండవ వచనం నుండి కాబట్టి అన్నారండి. ఏం కాబట్టి వారు దీన మనసు ధరింపుకున్నారు, భయపడకుండా ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఏలాగ సెలవిస్తున్నాడు. అంటే దేవుడు 2 మాటలతో ఆయన పరిచయం చేసుకున్నాడండి. ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు యెహోవాను విసర్జించినా సరే నేను ఇశ్రాయేలు దేవుణ్ణి అంటాడండి. నేను ఇశ్రాయేలు దేవుణ్ణి. ఏం చేశారండి ఇశ్రాయేలు? యెహోవాను విడిచిపెట్టేసి
విగ్రహార్థం చేయడం మొదలెట్టారండి. మొదటి రాజులు 13వ అధ్యాయంలో అది కనపడుద్దండి. అయినా సరే నేను ఇశ్రాయేల్ దేవుణ్ణి, ఆయనకి ఇశ్రాయేల్ అంటే అంత ప్రేమ, అంత మక్కువ. 2 సైన్యములకు అధిపతి అని యెహోవా అని ఆయన తను పరిచయం చేసుకుంటున్నాడండి. ఆ 2 మాటలతో ఇర్మియా దేవుడిని వాళ్ళకి పరిచయం చేస్తున్నాడండి. మనం ద్వితీయోపదేశకాండంలో దేవుడిని యెహోవా అనే మాట ఎక్కువ సార్లు చూస్తాం. దేవుడిని యెహోవా, మీ దేవుడిని యెహోవా అనే పదం చూస్తామండి. మీకు కీడు చేయనట్లు అనగా యూదావారిని అందరినీ నిర్మూలం చేయనట్లు నేను మీకు అభిముఖుడగుదును. అభిముఖుడు అంటే వ్యతిరేక అవుతాను, నా ముఖం తిప్పేసుకుంటాను. ఎందుకు ముఖం తిప్పేసుకుంటాను? యూదావారిని అందరినీ నిర్మూలన చేయడానికి నేను ముఖం తిప్పేసుకుంటాను. నేను ఒకవేళ చూస్తే నా కాళ్ళ మీద జాలి కలుగుద్ది, కాబట్టి జాలి కలగకుండా ఉండేటట్టుగా ముఖం తిప్పేసుకుంటాను. వాళ్ళని నిర్మూలన చేయడానికి ముఖం తిప్పుకుంటాను. ఐగుప్తులో కాపురం ఉందమని అతడికి వెళ్ళ నిశ్చయించుకొని యూదాశేషులను నేను తోడుకొని పోవుదును. ఐగుప్తులో కాపురం ఉందని అతడికి వెళ్ళ నిశ్చయించుకొని యూదాశేషులను నేను తోడుకొని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గం చేతనైనను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చొత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు. యూదావారినందరినీ, లేకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న యూదావారినందరినీ నిర్మూలం చేయనట్లు నేను వారికి అభిముఖుడై ఉన్నాను. యూదాలో కాపులుంటానికి అతడికి వెళ్ళ నిశ్చయించుకొని యూదాశేషులను నేను తోడుకొని పోవదును. అంటే ఐగుప్తు తోడుకుపోతాను. వారందరూ ఐగుప్తులోనే నశించిపోతారు. అల్పులు నశించిపోతారు, ఘనులు నశించిపోతారు. ఖడ్గం చేత కానీ క్షామము చేత కానీ నశించిపోతారు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చస్తారు. దూషణాస్పదముగా భీతి పుట్టించేవారుగా దూషణ పాలుగా తిరస్కారం నొందుతారు. ఈ దూషణాస్పదము, తిరస్కారం పొందటం, దూషణ పాలవటం, శాపాస్పదులుగా ఉండటం, ఈ పదాలన్నీ కూడా తరచూ వాడాడండి. అంటే దేవుడిని విడిచిపెట్టిన వారి గతి అలాగే ఉంటుంది అని చెప్పేసి అని ప్రవక్త చెప్తున్నాడండి. దేవుడిని విడిచిపెట్టిన వారి స్థితి అలాగే ఉంటుంది. ఈ రోజైనా సరే దేవుడు విడిచిపెట్టిన వారి స్థితి అలాగే ఉంటుందండి. ఒక మనిషి దేవుడిని విడిచిపెట్టి త్రాగుబోతయ్యాడు, అతనికి గౌరవం ఉంటుందా, దూషణ ఉంటుందండి, అవమానం అండి. దేవుడిని విడిచిపెట్టి పాపంలో కొనసాగుతున్న వ్యక్తికి గౌరవం ఉండదు. అందుకే మనం పాపము దాని ప్రతిఫలం చదివేటప్పుడు 10-11 పాయింట్లు చెప్తామండి. పాపిని అలా వేసి పాపం వల్ల అతనికి ఏమి సంభవిస్తుందో చెప్తామండి. పాపం యొక్క ప్రభావంలో ఓ ప్రభావం అవమానం. పాపం చేసే వ్యక్తిని అతని తల్లి గౌరవించదు, తండ్రి గౌరవించడు, అన్నదమ్ములు గౌరవించరు, అక్కచెళ్ళు గౌరవించరు, సమాజం గౌరవించదు, దేవుడు ఎవరు గౌరవించడండి. ఒకవేళ స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆడు చేసిన తప్పుకి చేసేవరా అని షేకండ్ ఇచ్చి ఒరే ఆడు దుర్మార్గుడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి అని ప్రక్కలు చూస్తా ముఖమాటానికేమో షేకండ్ ఇస్తాడండి.
అభినందించినట్టుగా ప్రవర్తిస్తాడండి. తర్వాత ప్రక్క ఇంకో ఫ్రెండ్గా వెళ్ళి ఆడు ఇలా ఇలా చేసాడు, చాలా దుర్మార్గుడు రాడు, జాగ్రత్తగా ఉండాలి ఆడి గురించి మనం అంటాడండి. ఫ్రెండ్స్ కూడా గౌరవించడండి. ఒక ఆయన అన్నాడండి, దేవుడు విడిచిపెట్టి పాపంలో జీవిస్తున్న వ్యక్తి తనకు ఉపయోగం ఉండడు, తన కుటుంబానికి ఉపయోగం ఉండడు, తన బంధువులకు ఉపయోగం ఉండడు, దేశానికి ఉపయోగం ఉండడు, దేవుడికి ఉపయోగపడ్డు, వేస్ట్ అన్నాడండి నేను. అంత భయంకరం అండి. కాబట్టి పాపంలో కొనసాగుతున్న వ్యక్తి వేస్ట్ అండి, ఎవరికి ఉపయోగపడ్డాడు. అంచేత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నాడంటే శాపాస్పదముగా ఉంటారండి, దోషణ పాలవుతారండి, తిరస్కారం నొందుతారు. ఓకే, 13వ వచనంలో యెరూషలేము నివాసులను నేను ఎలా శిక్షించుతును, యెరూషలేము నివాసులను నేను ఎలా శిక్షించాను, అలాగే ఐగుప్తులో నివసించు వీరిని ఖడ్గము చేత కానీ క్షామము చేత కానీ తెగులు చేత కానీ శిక్షించేదను. అంటే ఐగుప్తులో ఉన్న శేషాన్ని నేను శిక్షిస్తాను అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాడండి. యెరూషలేములో ఉన్నవారిని ఎలా శిక్షించాను అలా శిక్షిస్తాను. 13వ వచనం, యెరూషలేము నివాసులను నేను ఎలా శిక్షించుదునో గుర్తుపెట్టండి. అలాగే ఐగుప్తులో నివసించు వీరిని ఆఖరి మాట శిక్షించేదను. అంటే 13వ ఏం చెప్తున్నాడు అనమాట అండి, ఐగుప్తులో ఉన్న శేషాన్ని నేను శిక్షిస్తాను. దేవుడు శిక్షించడానికి 3 పద్ధతులు వాడుకున్నాడండి ఇక్కడ. ఏంటంటే 3 పద్ధతులు. ఒకటి ఖడ్గము చేత కానీ క్షామము చేత కానీ తెగులు చేత కానీ, ఖడ్గము చేత కానీ క్షామము చేత కానీ తెగులు చేత కానీ 3 పద్ధతులు వాడుకున్నాడండి ఆయన. 14వ వచనం, కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని శేషము ఎవరునూ తప్పించుకొనరు, శేషమేమీ ఉండదు, పారిపోవారు గనుక మరి ఎవరునూ తిరిగి రారు. ఓకే,